శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి కూడా దశాబ్ద కాలం దాటింది. అయినప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి కొంతమంది దీన్ని మళ్ళీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టిన ఒక అధినేత ఎందుకు మళ్ళీ లాగటం, గుంజటం, మళ్ళీ అందరం ఒకటే సమానంగా అని చెప్పడం, ఆమె మాటల్లో వెనకున్న అంతరార్థం ఏంటి? మేము ఉన్నామని చూపించుకోవడం, మళ్ళీ కూడా ప్రజల్లో ఒక ఒక అశాంతిని రగిల్చి పబ్బం గడుపుకుందాం అనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక మాట చెప్తానండి. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రాంతాల పరంగా మేము ఎప్పుడు ఎవరిని విభజించి చూడలేదు. మాకు కేవలం తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి ఆ అభిమానంతో, మమకారంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దిశలా చాటి చూపించారు. అలానే తర్వాత వచ్చినటువంటి మా నాయకుడు ఒక రకంగా ప్రపంచానికి హైదరాబాద్ని ఒక్కొక్క సెంటర్గా ఇలా చూపించారు. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో అంత అత్యద్భుతంగా పెట్టగలిగారు. సో మా ఉద్దేశంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే సుభిక్షంగా చాలా హయ్యర్ స్టాండర్డ్స్లో వాళ్ళు ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. మాకు ఏ రోజున కూడా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేటువంటి డిఫరెన్స్ ఉండదు. తెలుగోడు ఎక్కడుంటే ఆ తెలుగోడి మంచి కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున ఉద్యమ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీని బూచిగా చూపించి, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి, తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేసి పబ్బం గడుపుకున్నారు. బట్ స్టిల్ మేము ఆ రోజున ఒకే మాట అన్నాం, ఇవాళ ఒకటే మాట అంటున్నాం. ప్రజలకి మంచి చేసేటువంటి ఉద్దేశం ఉంటే అందరం కలిసి ముందరకు పోయి పనిచేసుకుందాం. అంతేగాని మీ పబ్బం గడుపుకోవడానికి, మీ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ఒక సెంటిమెంట్ని రగిల్చి బతుకుతామంటే మాత్రం అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మీరు ఒక మాట గమనించండి, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వేరే పార్టీల్లో కూడా ఆంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలన చేసింది, ఎన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది? మరి ఆ లెక్కన కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రులే కదా ఒక రకంగా తెలంగాణకు అన్యాయం చేసింది. కాంగ్రెసే కదా తెలంగాణకు అన్యాయం చేసింది. ఎవడు ఆ మాట మాట్లాడు? కేవలం తెలుగుదేశం పార్టీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ ఏం అన్యాయం చేసింది తెలంగాణకు? ఒక్కడికి సమాధానం ఉండదు. చర్చకు రమ్మంటే ఒక్కడు రాడు. ఏమన్నా అంటే విగ్రహాల దగ్గర కూర్చొని రాజకీయం చేయండి రాబోయ్ అంటే చేస్తారు. ఇవాళ నేను మొన్న కూడా చెప్పిన, కొత్తగా ఒక ఆవిడ రూపాంతరం చెందింది అక్కడి నుంచి అమ్మ వరకు. ఆ రోజుకో మాట మాట్లాడుతుంది, ఒకరోజు తిడుతుంది, ఒకరోజు మెచ్చుకుంటుంది, ఒకరోజు కాళ్ళ ముళ్ళు పడితే తీస్తామంటుంది, ఇంకో రోజేమో కాళ్ళే నరికిస్తామంటుంది. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కాదు. ఎందుకు మాట్లాడుతుంది అంటే ఒక రాజకీయ పరంగా ఆమెకు ఒక ఎగ్జిస్టెన్స్ ఇవాళ రోజున లేదు, ఒక విజిబిలిటీ ఇవాళ రోజున లేదు. అందుకని ఒక 4 తిట్లు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, ఒక 4 తిట్లు తెలుగుదేశం పార్టీని తిడతాను, అయిపోయా జనాలను చూస్తారు అనుకుంటుంది కావచ్చు. కానీ ప్రజలు ఇవాళ రోజున, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇవాళ కాదు ఎప్పుడు కూడా ఒక ప్రజలు చాలా జాగరూకులుగా ఉంటారు. అంత పెద్ద ఉద్యమం నడిపించిందంటే కేవలం ప్రజలు నడిపించిండ్రు. రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళకి సపోర్ట్ చేసినాయి. కానీ ఒక అంత హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఉద్యమం నడిచింది, అన్ని సంవత్సరాల పాటు నడిచిందంటే కేవలం సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కష్టపడ్డాయి కాబట్టి నడిచింది. ఇవాళ 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరు అధికారంలో ఉన్నారు? సబ్బండ వర్గాలకి ఎక్కడ న్యాయం జరిగింది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎక్కడ పెట్టిండ్రు మీరు? మహిళలను ఎక్కడ పెట్టిండ్రు మీరు? 9.5 సంవత్సరాల పాటు, టు బీ ప్రిసైజ్ 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి TRS/BRS ఏం వెలగబెట్టింది? గుండు సున్నా. అంతకు ముందర తెలంగాణ సిద్ధించక ముందర 10 సంవత్సరాలు, 2004 నుంచి 14 వరకు, తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత ఇప్పుడు 2023 నుంచి 26 వరకు 12 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏం వెలగబెట్టింది? గుండు సున్నా. బీసీలకు ఏం చేసిండ్రు? గుండు సున్నా. ఎస్సీలకు ఏం చేసిండ్రు? గుండు సున్నా. ఎస్టీలకు ఏం చేసిండ్రు? గుండు సున్నా. మళ్ళీ ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడి తెలుగుదేశం పార్టీని తిడతారు. రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి ఆ వర్గాల్లో రాజకీయపరమైనటువంటి ఒక అభివృద్ధిని చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు బీసీలను తీసుకోండి, ఎస్సీలను తీసుకోండి, ఎస్టీలను తీసుకోండి, మైనారిటీలను తీసుకోండి, మహిళల్ని తీసుకోండి, ఎక్కడైనా సరే ద మోస్ట్ మార్జినలైజ్డ్ సెక్టార్స్కి హైయెస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పార్టీ మాది.
ఇవాళ ఒక్కొక్కడు ఏమాత్రం కూడా నియత్ లేకుండా వచ్చి మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ గురించి. తెలంగాణ వాడు అంటేనే నియత్ ఉంటుంది, తెలంగాణ రక్తమే నియత్ ఉన్నటువంటి రక్తం. అట్లాంటిది వీళ్ళు నియత్ లేకుంటే ఇవాళ రోజున బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి అవాకులు చెవాకులు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు ఒక్కొక్కడు. వీళ్ళకి ఏం రైట్ ఉందని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారండి? ఆ రోజున అన్ని ఆర్డ్స్కి ఎగెన్స్ట్గా, అది విద్యుత్ సంస్కరణలు కావచ్చు, రైతాంగానికి సంబంధించినటువంటి సంస్కరణలు కావచ్చు, విద్యారంగానికి సంబంధించినటువంటి సంస్కరణలు కావచ్చు, మహిళలకి సంబంధించినటువంటి ఆర్థిక స్వావలంబనకు సంబంధించినటువంటి సంస్కారాలు ఏమిటంటే ఇవి కావచ్చు, రిఫార్మ్స్ కావచ్చు, ఎవరు తీసుకొచ్చిండ్రు? మీరు ఏం వెలగబెట్టిన రోజులు కాంగ్రెస్ ఉంది కదా అధికారంలో, ఏం వెలగబెట్టినరు? మేము ఏ రోజున విషయాలని రాజకీయం చేయలే. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ మా ఏమంటారు అని అంటే మా మంచితనము. కాకపోతే కొంతమంది అది చేతకాంతనంగా తీసుకున్నారు. మా హయాంలో మేము కాంగ్రెస్ నాయకుల పేర్లతోనే మేము పార్కులు ఎస్టాబ్లిష్ చేసినాం. మేము ఏ రోజున కూడా నాయకులకి అంటే ఒక 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 వర్త్ ఉన్నటువంటి నాయకులను ఏ రోజున కూడా మేము రాజకీయ పరంగా వాళ్ళని విభజించలేదు. ఇవాళ ప్రజల్ని కూడా విభజించేటువంటి పరిస్థితికి వస్తున్నారు. మార్వాడోడు ఉండద్దట, ఆంధ్రోడు ఉండద్దట, ఇంకోడు ఉండద్దట. ఎవరు వీళ్ళందరూ? ఏమన్నంటే ప్రెస్ క్లబ్లలో కూర్చొని పచ్చి బూతులు మాట్లాడతారు జర్నలిస్టుల పేర్ల మీద. ఇవన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీయో ఇంకో పార్టీయో అనేటువంటి అంశం కాదు. అక్కడ ప్రజలకి మంచి చేయడానికి రాజకీయ పార్టీలు ఉండాలి. తెలంగాణ అనేటువంటిది ఒక సెంటిమెంట్, తెలంగాణ అనేటువంటిది ఒక ఎమోషన్, తెలంగాణ అనేటువంటిది ప్రజలకి సంబంధించినటువంటి ఒక 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 ఇంటిగ్రల్ పార్ట్. అది ఆ రోజున అంత కష్టపడి అన్ని వేల మంది విద్యార్థులు అమరవీరులుగా అయ్యి వాళ్ళ రోజు మనం తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత ఇంకా కూడా ఉద్యోగాలు లేనికి చేత కాదు, కంపెనీలు లేనికి చేత కాదు, ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయడానికి చేత కాదు. ఇవాళ మీరు నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా బయట ఒక అర్ధగంట వర్షం పడితే మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్డు జామ్ అవ్వాల్సిందే. ఏం ఎలగబెట్టిండ్రు మీరు? 22 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేక మీరే ఉన్నారు కదా, గాడిదలు కాసిండ్రా? మరి ఏం చేసిండ్రు? ఒక చిన్న డ్రైనేజ్ సిస్టమ్ని మీరు ఇవాళ రోజున బాగు చేయలేకపోయినరు. మళ్ళీ ఒక్కొక్కరు చెప్తారు హుస్సేన్ సాగర్లో నీళ్లు మేము కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తామన్నాడు ఒక పెద్ద ఆయన. ఎక్కడున్నాడో కానీ వాళ్ళ రోజున హైదరాబాద్లో రోడ్లట వాళ్ళు వేసిన తర్వాత ఇట్లా 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 ఏమంటారు అని అంటే యూ విల్ జస్ట్ సీ ద రోడ్స్ షైనింగ్ అన్నాడు ఒక ఆయన. పెద్ద ఆయన ఎక్కడున్నాడు? ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీబడి. కానీ ఇది ఒక సగటు తెలంగాణవాదిగా నా బాధ. రాజకీయం చేసి ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి ప్రజలకి రావాల్సినటువన్నీ కూడా దూరం చేసి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ యాసని, తెలంగాణ సంస్కృతిని మీరు ఒక పావులాగా వాడుకుంటా అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ చూసుకుంటూ కూర్చోదు.